ఓకే సార్. అంటే ఈ విధంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో ఈ ఇంగ్లీష్‌లో గానీ, లేతే సీసాట్ సంబంధించినటువంటి సిలబస్‌లో గానీ పట్టు ఉంటే మీరన్నట్టు 8-9 మంత్స్ మంచి మెంటార్‌ని తీసుకొని మా ఇంటిగ్రేటెడ్‌గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ చదువుకుంటే ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వగలుగుతాం ఇమీడియట్‌గా 1 ఇయర్ తర్వాత. ఇది లేనటువంటి వాళ్ళైతే మీరు చెప్పినట్టు ఫస్ట్ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి పూర్తిగా ఈ ఫౌండేషను, ఇంగ్లీషు, తర్వాత సీసాట్ సంబంధించిన సిలబస్ ఇవన్నీ కూడా సమగ్రంగా నేర్చుకున్న తర్వాతే దీంట్లోకి అడుగు పెడితే కరెక్ట్గా చెప్పారు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే ముందే మీకు చెప్పాను, ఈ ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకొని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని దాన్ని కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అనేటువంటి చేస్తూ పోతే మీకు ఎగ్జామ్ అనేటువంటి పాస్ అవుతారు. అయితే మీకు దీనికి 18 నెలలు పడుతుందని చెప్పాను. అయితే మీకు ఈ స్కిల్స్ అన్ని అక్వైర్ చేసుకున్నాక కనుక మీరు ఇది స్టార్ట్ చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో ఎవరైతే సివిల్ సర్వీస్ రాయాలి అనుకుంటున్నారో వారికి మీరు ఇచ్చేటువంటి ఒక బలమైన సజెషన్ ఏదండి? ఫ్యూచర్లో సివిల్ సర్వీసెస్ రాయాలనుకునేటువంటి వాళ్ళు మోస్ట్లీ 20 నుంచి 30 మధ్యలో ఉంటారండి వయసులో. వీళ్ళు ఏంటంటే ఈ వయసులో ఎక్కువ డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. అది మొబైల్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పీర్ గ్రూప్ కావచ్చు, లేకపోతే అడిక్షన్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇటువంటివి కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. వీటన్నిటి వల్ల డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారండి. తర్వాత వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకపోవడం, దాంతోపాటుగా ఆత్మన్యూన్యత భావాలు, అంటే తమకి సెల్ఫ్ డౌట్ అనేటువంటివి ఉంటాయి. ఆ సెల్ఫ్ డౌట్ ఏంటంటే నేను ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం, నేను రూరల్, నేను అర్బన్, పేరెంట్స్ సపోర్ట్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ లేదు, నాకు యావరేజ్ మార్క్స్, బిలో యావరేజ్ మార్క్స్, నేను 10th ఫెయిల్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యాను, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇన్సెక్యూరిటీస్ అనేటువంటి, నా దగ్గర మెటీరియల్ ఉంది, మెటీరియల్ లేదు, కోచింగ్కి వెళ్ళలేదు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి. ఈ ఇన్సెక్యూరిటీస్కి లోన్ కాకుండా, ఈ డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా, డిస్ట్రాక్షన్స్ తీసి పక్కన పెట్టి ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసి మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్ డిమాండ్ని అర్థం చేసుకుని, ఎగ్జామ్ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని రోజు క్రమశిక్షణతో డెడికేటెడ్గా, డిసిప్లిన్గా కనుక వర్క్ చేయగలిగితే ఎటువంటి లక్ష్యమైనా సాధించవచ్చండి. దీనికి సివిల్ సర్వీసెస్కి ప్రధానంగా మీరు సివిల్ సర్వీసెస్ సాధించాలి అని అంటే నన్ను అడిగితే ఒకే 2 సూత్రాలు ఏంటి అంటే, ఒకటి పేషెన్స్, రెండోది పర్సివరెన్స్. పేషెన్స్గా మీరు చదవడం అనేటువంటి చేయాలి, కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చదవటం అనేటువంటిది కూడా చేయాలండి. ఈ 2 కనుక ఉంటే సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అనేటువంటిది గ్యారంటీ. ఒకవేళ అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చు, కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు. 5 అటెంప్ట్లు 6 అటెంప్ట్లు చేస్తారు పాపం, కానీ రాకపోవచ్చు. అటువంటి వారికి డిగ్రీ తర్వాత 6 ఏళ్ళు గ్యాప్ వచ్చి వాళ్ళు ఎక్కడైనా జాబ్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. అటువంటి వారి పరిస్థితి ఏంది? మీరు ఇప్పుడు చూశారు కాబట్టి మీకు అనుభవం ఉంది. ఎందుకంటే మీరే సంపాదించుకొని, మీరే కష్టపడి, మీరే అప్పు చేసి, లేదా కొన్ని సందర్భాల్లో చివరికి వచ్చేసరికి మీ మీద నమ్మకం కలిగి కొంతమంది సపోర్ట్ చేశారు, అది సెకండరీ. కానీ అసలు అట్లాంటి వాళ్ళకి 6 అటెంప్ట్లు కూడా సక్సెస్ కాకుంటే బాగా కష్టపడతారు, అన్నీ చేస్తారు, ఆ తర్వాత భవిష్యత్తు ఏంది వాళ్ళకి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇలా నేను చాలామంది సివిల్ సర్వీసెస్కి వచ్చి కెరీర్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు కూడా నేను ఈక్వల్గా చూశాను. 9 అటెంప్ట్స్ మెయిన్స్ రాసిన వాళ్ళని నేను చూశాను, కానీ ఇప్పటికీ వాళ్ళ సర్వీస్లోకి ఎంటర్ కాలేకపోయారు. తర్వాత నేను చాలామందిని ఈ విధంగా 10 సంవత్సరాలు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళని చూశాను. అయితే ఇది ప్రధానంగా 2 ఆస్పెక్ట్స్ వల్ల జరుగుతుందండి. ఒకటి, ఈ ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకోకపోవటం. 2, ఈ ఎగ్జామ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోవటం, దానికి ఉన్నటువంటి స్కిల్స్ అర్థం చేసుకోకపోవడం. ఆ స్కిల్స్ లేకపోయినా కానీ వీళ్ళు ఎగ్జామ్ని పదే చదువుతూ చేయటం అనేటువంటిది. అంటే ఈ ఎగ్జామ్కి ముందు మనం చెప్పుకున్నట్టు ఈ ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకోవాలి, స్కిల్స్ని అక్వైర్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. మీకు డిమాండ్ కాకుండా మీకు స్కిల్స్ ఉండి కన్సిస్టెన్సీ లేకపోయినా ఫెయిల్ అవుతారు ఎగ్జామ్. మీకు డిమాండ్ అర్థమయ్యి స్కిల్స్ లేకుండా కన్సిస్టెన్సీ ఉన్నా ఫెయిల్ అవుతారు. మీకు డిమాండ్ అర్థమయ్యి స్కిల్స్ ఉండి కన్సిస్టెన్సీ లేకపోయినా ఫెయిల్ అవుతారు. అంటే ఈ 3టిని మెయింటైన్ చేయడం అనేటువంటిది చేయాలి. అయితే దీనికి నేను ఒక ఐడియల్ సిచ్యువేషన్ చెప్తాను. ఈ ఐడియల్ సిచ్యువేషన్ అనేటువంటిది ఏంటి అని అంటే, నేను చెప్పినట్టుగా ఫస్ట్ సిలబస్ని చదువుకొని PYQs అనాలిసిస్ చేసుకొని, దాంతోపాటుగా మీరు మీ ఒక కన్సాలిడేటెడ్గా ఒక బేసిక్ NCERTs అనే స్టాండర్డ్ బుక్ నుంచి ఒక నోట్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఒక నోట్స్ అనేటువంటి తయారు చేసుకొని, అలా 10 సబ్జెక్టులకి 10 నోట్స్లు తయారు చేసుకొని వాటిని పదే రివిజన్ చేసిన తర్వాత ఒక 100 ప్రిలిమినరీ మార్క్ టెస్ట్లు కనుక సాల్వ్ చేసి, మీకు ఎర్రర్ బుక్ అనేటువంటిది ఒకటి పెట్టుకొని దాంట్లో మీరు చేసేటువంటి మిస్టేక్స్ అన్ని రాసుకొని దాన్ని కూడా పదే రివిజన్ చేసుకుంటూ, తర్వాత మెయిన్స్ సిలబస్ని, ఆప్షనల్ సిలబస్ని కూడా షార్ట్ నోట్స్ తయారు చేసుకొని వాటిని కూడా పదే రివిజన్ చేసుకుంటూ, మెయిన్స్ ఒక 25 టెస్టులు, జనరల్ స్టడీస్కి, తర్వాత ఆప్షనల్కి ఒక 25 టెస్టులు రాసి వీటన్నిటిని కనుక మీరు క్రోడీకరించి కన్సాలిడేట్గా పెట్టుకున్నప్పుడు మీకు ప్రిలిమ్స్ ఈరోజు పెట్టి నెక్స్ట్ డే మెయిన్స్ పెట్టినా కానీ మీరు రాసేటువంటి ఎబిలిటీ ఉండి నెక్స్ట్ డే ఇంటర్వ్యూ కూడా ఇస్తే
మీరు చేయగలిగే ఎబిలిటీ కనుక ఉండే ఆ ఐడియల్ సిచ్యువేషన్ కనుక మీరు రీచ్ అయితే, అది కొంతమందికి 1 year కావచ్చు, 2 years కావచ్చు, 2.5 years కావచ్చు, ఆ ఐడియల్ సిచ్యువేషన్ మీరు రీచ్ అయిన తర్వాత ఒక అటెంప్ట్లోనే క్లియర్ అవుతుంది మోస్ట్లీ. కాకపోతే 1 or 2 attempts అనేటువంటిది ఇవ్వాలి. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ కాకుండా సెకండ్ అటెంప్ట్లో మీరు ప్రోగ్రెస్ మేక్ చేశారు అనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళడం ఇటువంటి, అప్పుడు థర్డ్ అటెంప్ట్కి వెళ్ళాలండి. 3 అటెంప్ట్లో దీన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ ఇంకా ఎక్కువ సార్లు 5, 6, 7, 8, 9 అటెంప్ట్ వరకు ఎక్స్టెండ్ చేయకూడదండి. సో కాకపోతే నాలాంటి మొండి ఘట్టాలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఆ స్కిల్స్ అనేటువంటివి అక్వైర్ చేస్తూ స్టిల్ కంటిన్యూస్గా ప్రోగ్రెస్ అనేటువంటిది నోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అది ఎక్సెప్షన్స్ అండి. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ ఇది అవుతూ ఉంటుంది. అట్లా ఇప్పటి వరకు మనం సమగ్రంగా అంటే సివిల్స్ ప్రస్థానంలో మామూలుగా నోటిఫికేషన్ ప్రకారం 2 అంకాలు ఉంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే దాన్ని సమగ్రంగా అంటే ఎటువంటి పరిచయం లేకున్నా కూడా అసలు ఎలా చదవాలి, ఎలా ప్రారంభించాలి, మొదటి మెట్టు ఏ విధంగా ఎక్కాలి, ప్రిలిమ్స్, దాంట్లో CSAT, ఆ తర్వాత మెయిన్స్ ఆప్షనల్ ఎలా ఎన్నుకోవాలి, ఎన్నుకోవడానికి తీసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి, అదేవిధంగా GS పేపర్లు ఏ విధంగా చదవాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ బోర్డుకి ఏ విధంగా ఎదుర్కోవాలి, నోట్స్ మేకింగ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, రివిజన్ ఎలా చేసుకోవాలి, తర్వాత పీర్ గ్రూప్స్తో కానీ ఇతరటువంటి వాటిని ఎలా చేయాలి, అబ్స్టాకిల్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నిటిని తెలుసుకున్నాం. అదేవిధంగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అంటే ఒక అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనేటువంటిది తన జీవిత అనుభవసారంతో పాటు తను 5 సార్లు ప్రత్యేకంగా రాసి అనుభవం గడించినటువంటి దాంతో ఒక ఆఫీసర్ ఇంకా ఏ విధంగా చెప్తారో ఆ విధంగా తను కంక్లూడ్ చేసి ఈ ఒక 2 పారామీటర్స్ ఉంటే మాత్రమే మీరు ఖచ్చితంగా సివిల్స్ రాయండి, లేకపోతే మీరు ఇటువైపు కాకుండా ఇంకో రంగం వైపు ప్రయాణించండి అని చెప్పినటువంటి ఒక అంశాన్ని మనం అన్నీ తీసుకున్నాం. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు సమగ్రంగా అంటే స్పూన్ ఫీడింగ్ మెథడ్లో ప్రతి పేరెంట్ ఈ యొక్క వీడియోని చూసి, ప్రతి విద్యార్థి లేదా రాయబోయే అభ్యర్థి ఈ యొక్క వీడియోని చూస్తే తమ ఇంటర్ కానీ డిగ్రీ స్టేజీలో కానీ దీన్ని చూస్తే ఇప్పటి నుంచే దానికి కావాల్సినటువంటి స్కిల్స్ని ఒక్కొక్కటిగా నేర్చుకుంటే మీరు డిగ్రీ అయిపోయిన వెంటనే క్రాక్ చేయొచ్చు. లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకున్నా కూడా మేము రాయాలనే తపన లేదా తృష్ణ, మీలో కోరిక, అభిలాష ఉంటే మీరు ఈ యొక్క అంశాన్ని ఏ విధంగా చేయాలి అనేది ఉదయ్ కృష్ణారెడ్డి గారు సమగ్రంగా అంటే ఒక సామాన్యమైన వ్యక్తి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్, ఒక తల్లి తండ్రి నుంచి కానీ ఒక కుటుంబ పరంగా అసలు ఎటువంటి సపోర్ట్ లేకుండా తనంతకు తాను ప్రతిసారి కింద పడి దెబ్బలు తగిలి తను ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సర్వీస్లో ఒక IPS పోస్ట్ని సాధించడం అనేది మామూలైనటువంటి విషయం కాదు. చూడడానికి మనకు ఫోటోల్లో కనిపిస్తే, టీవీల్లో కనిపిస్తే మనం ఏదో అనుకుంటాం. కానీ దీంట్లో ఎన్నో నిద్రలు లేని రాత్రులు, ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, కడలి కష్టాలు, ఒక్కోసారి సార్ చెప్తున్నటువంటి అంశాలు చూస్తుంటే ఆ యొక్క ప్రతి అంశాన్ని చిన్న సూక్ష్మమైన అంశాన్ని ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఎలా ప్రిపేర్ కావాలి దగ్గర నుంచి మొదలు పెడితే పూర్తిగా ఆ యొక్క ఎస్సే రాయడం దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి ప్రతి చిన్న జాగ్రత్త, కామా ఫంక్షన్స్ దాకా అంటే ఎంత అవపోసన బట్టి ఉంటే, ఎంత సమగ్రమైన జ్ఞాన సమాపార్జన చేసి ఉంటే ఈ కాంపిటీషన్ అంటే ఎక్కడెక్కడో IIT బ్యాక్గ్రౌండ్స్ నుంచి, ఎక్కడి నుంచో కలెక్టర్ల కొడుకులు, డాక్టర్ల కొడుకులు, మినిస్టర్ల కొడుకులు కూడా దీనికి ప్రిపేర్ అవుతుంటారు. వాటికి అందరికీ అన్ని వడ్డించి ఉన్న ఇస్తారు. అలాంటి వారిని కూడా లక్షల మందిని దాటుకొని తనకంటూ ఒక మంచి ర్యాంకును సాధించి ఒక పోస్ట్ని సాధించడం అనేది అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఆ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డి గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే ఎంతోమంది ఇలా నిరూపించారు. దానిలో గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరొక ఆనిముత్యం, మనకు తెలుగు రాష్ట్రాల్లోంచి ఒక ఆనిముత్యం, అష్టకష్టాలు పడ్డాను సామెత, అష్టకష్టాలను అనుభవించి చివరికి తన విజయ తీరాన్ని చేరుకున్నాడు. ఈ యొక్క స్ఫూర్తి మీరంతా కూడా తీసుకొని మరింత మంచి ర్యాంకులతో తెలుగు రాష్ట్రాలకు పేరు తెస్తారని ఆశిస్తూ మరొక ఇంటర్వ్యూతో కలుస్తాం. నమస్కారం.